FCA న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గుజరాత్లో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ల ఉత్పత్తిని ప్రారంభించిన ప్రధాని మోడీ. తణుకులో మట్టి వినాయకుల పంపిణీ. తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ. ఉచిత బస్సు పథకంతో 2 కోట్ల మహిళలకు లబ్ధి. మంత్రి నిమ్మల రామానాయుడు. భారతదేశ గ్రీన్ మొబిలిటీ ఆశయాలకు ఒక ముఖ్యమైన మైలురాయిగా ఆగస్టు 26న ప్రధానమంత్రి మోడీ ఈ విటారాను ప్రారంభించనున్నారు. సుజుకి యొక్క మొట్టమొదటి ప్రపంచ వ్యూహాత్మక BEV అయిన ఈ విటారా భారతదేశంలో తయారు చేయబడింది మరియు 100కు పైగా దేశాలకు ఎగుమతి చేయబడుతోంది. బ్యాటరీ పర్యావరణ వ్యవస్థకు పెద్ద ప్రోత్సాహంగా గుజరాత్లోని ప్లాంట్లో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ల ఉత్పత్తి కూడా ప్రారంభమవుతుంది. యూరప్, జపాన్ వంటి అధునాతన మార్కెట్లను ఎగుమతి చేస్తూ ఈవీల కోసం సుజుకి యొక్క ప్రపంచ తయారీ కేంద్రంగా భారతదేశం పనిచేస్తుంది. గుజరాత్లో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ల స్థానిక ఉత్పత్తిని ప్రారంభించడంతో భారతదేశ బ్యాటరీ పర్యావరణ వ్యవస్థ యొక్క తదుపరి దశను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి మోడీ ప్రారంభించనున్న గుజరాత్లో TDS లిథియం అయాన్ బ్యాటరీ ప్లాంట్ హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ల తయారీకి దారితీస్తుంది. తోషిబా, డెన్సో, సుజుకీల జాయింట్ వెంచర్ అయిన ఈ ప్లాంట్ దేశీయ తయారీ మరియు క్లీన్ ఎనర్జీ ఆవిష్కరణలు పెంచుతోంది. ఈ అభివృద్ధి బ్యాటరీ విలువలో 80% పైగా భారతదేశంలోనే తయారు చేయబడుతుంది అని నిర్ధారిస్తోంది. ఈ మైలురాయి చొరవలు కలిసి భారతదేశం గ్రీన్ మొబిలిటీ ప్రపంచ కేంద్రంగా ఆవిర్భావాన్ని నొక్కి చెబుతున్నాయి. साथियों, भारत के पास डेमोक्रेसी की शक्ति है और भारत के पास डेमोग्राफी का एडवांटेज है. हमारे पास स्किल्ड वर्कफोर्स का बहुत बड़ा पूल है. इसलिए कि हमारे हर पार्टनर के लिए विन विन सिचुएशन बनाता है. आज आप देखिए, सुजुकी जापान भारत में मैन्युफैक्चरिंग कर रही है और जो गाड़ियां बन रही है वो वापस जापान को एक्सपोर्ट की जा रही है. ये जापान और भारत के रिश्तों की मजबूती तो है ही, भारत को लेकर ग्लोबल कंपनियों के भरोसे को भी ये आपके सामने प्रस्तुत करता है. एक तरह से मारुति सुजुकी जैसी कंपनियां मेक इन इंडिया की ब्रांड एम्बेसडर बन चुकी है. लगातार 4 साल से मारुति भारत की सबसे बड़ी कार एक्सपोर्टर है. ఉచిత బస్సు ప్రయాణంతో 2 కోట్లకు పైగా మహిళలకు లబ్ధి చేకూరుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో స్త్రీ శక్తి పథకం విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా అందిస్తున్నారని మంత్రి తెలిపారు. ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారనేటువంటి నమ్మకం, విశ్వాసం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మగవాళ్లతో పాటు సమానంగా ఆడవాళ్లకు ఆస్తి హక్కు ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకున్నది ఆ రోజు ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. ఈరోజు జనాభాలో సగం మహిళలు ఉన్నారు. ఈరోజు సమాజంలో సగం మహిళలు ఉన్నారు. అటువంటి సగం ఉన్నటువంటి మహిళలు అభివృద్ధి చెందకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు, ఈ ప్రాంతం అభివృద్ధి చెందదు అనేటువంటి ఆలోచనతో మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడాలి. మహిళలు చిన్న చిన్న అవసరాల కోసం తండ్రి మీదో, భర్త మీదో, కొడుకు మీద ఆధారపడడం కాదు, తమ కాళ్ల మీద తాము నిలబడుతూ ఆర్థిక సాధికారత సాధించాలనేటువంటి ఆలోచనతోటి ప్రపంచంలో ఎక్కడా లేనిటువంటి సమయంలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చినటువంటి ఘనత ఆ రోజు అన్న మరి మన చంద్రబాబు నాయుడు గారిది. మహిళలు ఆరోగ్యంగా ఉండాలి అంటే వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు కనపడకూడదు అంటే వాళ్ళ ఇళ్లలో కట్టెలు పొయ్యి ఉండకూడదు. భారతదేశ చరిత్రలో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీపం పథకం తీసుకొచ్చి ఆ దీపం పథకం ద్వారా ప్రతి ఇంటికి కూడా ఆ రోజు గ్యాస్ కనెక్షన్ ఇప్పించినటువంటి వ్యక్తి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇచ్చినటువంటి అధికారం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాకు చెప్తూ ఉన్నారు, ఏ మీటింగ్ జరిగినా ఇవాళ ఇంత అధికారం ఇచ్చారని అహం పెంచుకోకూడదు, అహంభావం పెంచుకోకూడదు, అహంకారం పెంచుకోకూడదు. మరింత బాధ్యతగా మీరు పనిచేయండి, మరింత ఒళ్ళు వంచుకుని పని చేయండి. వాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని కాపాడే విధంగా పనిచేయండి అని చెప్పి మా అందరికీ కూడా ప్రతి నిత్యం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్లోనూ మాకు తెలియజెప్తున్నటువంటి పరిస్థితి. మట్టి వినాయక ప్రతిమలకు పూజలు నిర్వహించి నిమజ్జనం చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షించవచ్చని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మైత్రి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 1000 మట్టి వినాయక ప్రతిమలను, పూజా సామాగ్రి కిట్లను పంపిణీ చేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో విగ్రహాలను తయారు చేయడం వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేపట్టిన మైత్రి లయన్ క్లబ్ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. ఎలా చూడమ్మా కడప జిల్లా ఎర్రగుంట్ల మార్కెట్ యార్డ్ ఆవరణలో నూతనంగా ఎన్నికైన తిప్పలూరు సొసైటీ అధ్యక్షులుగా మోపూరి బంగారెడ్డి మరియు సున్నపురాలపల్లి సొసైటీ అధ్యక్షులుగా మల్లగార్ల ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జమ్మలమడుగు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి, జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చదిపిరాళ్ల భూపేష్, సుబ్బిరామిరెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఒక్క రైతుకు కూటమి ప్రభుత్వం మంచి చేస్తూ ఉంది కాబట్టి రైతులు వ్యవసాయానికి అవసరమయ్యే ప్రతి లోను సొసైటీ ద్వారా పొంది వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకువెళ్లాలని రైతులను కోరారు. కేంద్రంలో ప్రభుత్వం కూడా ప్రతి వ్యాపారస్తులకు 35% సబ్సిడీ లోన్లు మంజూరు చేస్తుంది కాబట్టి చిన్న చిన్న వ్యాపారులందరూ కేంద్రం ఇచ్చే సబ్సిడీ లోన్లను సద్వినియోగం చేసుకుని వారి జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవాలని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కోరారు. మనలో కూడా ఇతరులకు సహాయం చేసే ఆలోచన రావాలని, P4 పథకంలో సంపన్నులు భాగస్వాములే సొసైటీకి ఎంతో కొంత సహాయం చేయాలని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎర్రగుంట్ల మండల కూటమి ఇన్ఛార్జితో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు దేవగుడి కుటుంబ సభ్యులు, ఎర్రగుంట్ల మండల ప్రజలు పాల్గొన్నారు. సింపుల్ లాంగ్వేజ్ మంచిని రెండేనాల ముంచేవాని ఇక్కడ మంచి ముంచి 2 నెలలు స్టడీ చేయాలి. ఈ ఊళ్ళో ఏం జరుగుతుందని ముంచినారు పంప మీ వాళ్ళను మీరు ఫోన్ ఎరగకపోతే మీది కూడా పలికినది. చిన్న లాంగ్వేజ్ కాదా చెప్పాలి. ఎర్రగుంట్ల మురుగు కాలు వాళ్ళకి ఏమన్నా అదే నోట్లో ఇంకా నడుగోటు కాదు, నేను రెడీగా పెట్టా. జీవో ఒకటే గౌరవ ముఖ్యమంత్రి గారు 1వ తేదీ నాడు 30 కోట్లు ఓన్లీ 2 మున్సిపాలిటీలకు. మీకెంత అలొకేషన్? 13. ఇంకా మిగతాది 3 కోట్లు. 13 + 3 16లో 9 కోట్లు ఓన్లీ డ్రైనేజ్ కేసు. సరే, ఏమన్నా ఎర్రగుంట్ల పురపాలికకు ఫైర్ స్టేషన్ ఏమన్నా అవకాశానికి ఏమైనా ప్రయత్నం చేస్తారు? ప్రపోజల్ పెట్టాల్సిందే కానీ అది మనం చుట్టూలో అంత ఫైర్ జరగడంలే. అయినా అవసరమే ఎందుకంటే వచ్చే కన్నా బాగుంటుంది. జాగ్రత్త కోసం లేదు. ఇప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటాం ఎందుకు? యాక్సిడెంట్ నివారణ. ఫైర్ అనేది కూడా జరగకుండా ముద్దనూరుకి పెట్టాం, కొత్తగా వచ్చింది ముద్దనూరు. మాకు దగ్గరే కమలాపురానికి ఉంది, పొద్దుటూరు ఉంది. ఎమర్జెన్సీగా 5 నిమిషాలు తేడాతో వస్తుంది కానీ ఇళ్ళ ఉంటే అందుబాటులో మంచిదే. అందులో రైల్వే స్టేషన్ కూడా ఉంది, ఏదైనా జరగచ్చు కూడా. ఇప్పుడు మన చేతులు ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఫ్యాక్టరీలో ఒకటే కాదు, మామూలుగా కూడలి కూడా
కూడలి కూడా ఎర్రగుంట్ల ఇటు పొద్దుటూరికి ముద్దనూరు కడప ఇటు ఎవిప్రాన్ 5 ఊర్లకు జంక్షన్ కదా. ప్లస్ రేపు రైల్వే బ్రిడ్జి కొత్తది అట్లా వస్తుంది, దాని కూడా అది 2 కిలోమీటర్స్ మొత్తం అంటే వాళ్ళది మనకు అందుబాటు కాదు కానీ సిక్స్ లైన్ది, కానీ పొద్దుటూరు చాలా అది అందుబాటు ఉంటుంది సార్. కరెంటు లైన్లు కొంచెం చెప్పండి సార్. కరెంటు లైన్లు చాలా కిందికి ఉన్నాయి, అసలు వాళ్ళు పట్టించుకోవడం లేదు సార్. మంచి మాట క్వశ్చన్. 30 కోట్లు శాంక్షన్ అయ్యింది ఎర్రగుంట్ల అప్గ్రేడేషన్ కోసము. 30 కోట్లు టెండర్లు కూడా అయిపోయింది. వాళ్ళు మొదలుపెట్టి రేపు జనవరి 15 లోపలనే పూర్తి అవుతాయి. జనవరి 15 అంటే ఎన్నాళ్ళు ఉంది, ఈ నెల అయిపోయింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 4.5 నెల అంటే 140 రోజులే ఉండేది. 140 డేస్లో పని కూడా అయిపోతుంది. చాలా లైన్స్ తీసేస్తాం, కొత్త స్తంభాలు పెంచుతాం, వైర్లు సైడ్కు మారుస్తాం, కొన్ని ట్రాన్స్ఫారాలు యాడ్ చేస్తాం. ట్రాన్స్ఫారాలు కూడా స్కూల్ దగ్గరలో ఉన్నాయి సార్ కొన్ని చోట్ల అయితే. అప్గ్రేడేషన్ అంటారు మన అప్గ్రేడేషన్ ఆఫ్ ది లైన్స్. 33 kV అంటారు దాని పేరే. 33 kV మన బస్ స్టాండ్లో డేంజరస్ ట్రాన్స్ఫార్మర్ మార్చమని చాలా సార్లు చెప్పినారు. 30 కోట్ల రూపాయలు ఒక్క ఊరికంటే ఆలోచించండి. ఒక పొద్దుటూరుకి 700 రావాలి. మీరు పొద్దుటూరు పుచ్చుకోండి, కడపను పుచ్చుకోండి, ఎక్కడ లేని విధంగా కొత్త టెండరు. అది అది పిఎఫ్సి అని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అప్పిచ్చి టెండర్ పెట్టారు. పిఎఫ్ సెంటర్ పేరు కూడా చాలా మంది తెలియదు. జనాలు ఆర్ఈఎస్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, దాని ద్వారా ఆర్డీఎస్ఎస్ స్కీమ్ జరుగుతుంది. పిఎఫ్ చెన్నింగ్ కోసం వస్తుంది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. వీటి ద్వారా లోన్ ఇప్పించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ ద్వారా లోన్ ఇప్పించి ద్వారా మన స్టేట్ దగ్గర అంత లేదు. మన స్మార్ట్ మీటర్స్ కూడా సెంట్రల్ స్కీమ్. అంటే మీకు ఎన్ని అవగాహన, నేను ఇంత ఎందుకు చెప్తున్నా కనుక్కోండి, అందరితో కనుక్కోండి, ఐఏఎస్తో కనుక్కోండి. పిల్లల అభివృద్ధిలో తల్లిదండ్రులదే కీలక పాత్ర అని ఆదాయపు పన్ను శాఖ విశ్రాంత అధికారి వి అప్పలరాజు అన్నారు. పిల్లల భవిష్యత్తు నిర్దేశంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ఉందన్నారు. సింహాద్రి టీఎంటీ మహిళా పోలీస్ స్టేషన్ సంయుక్తంగా విశాఖ మద్దులపాలెంలో గల ఎలియన్స్ హోటల్ మేనేజ్మెంట్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో మంగళవారం ఉదయం మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదాయ పన్ను శాఖ అధికారి అప్పలరాజు హాజరై మాట్లాడారు. పిల్లల భవిష్యత్తుపై కలలు కన్న తల్లిదండ్రులు వారికి ఆదర్శంగా నిలిచి పిల్లలు చేసే తప్పులకు జరిగే అనర్థాలను తెలిపి సరిచేయాలని, ఎదిగే వయసులో విద్యార్థుల అలవాట్లు ప్రవర్తనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. సమాజంలో ప్రతి మహిళ చట్టాలపై సమగ్రంగా అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ యు రూపావతి మాట్లాడుతూ మహిళలు, యువతులు మహిళల హక్కులు, చట్టాలు అంశాలపైన పట్టు సాధించి అన్యాయాలను ఎదిరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళలు, బాలికల భద్రతకు ప్రవేశపెట్టిన శక్తి యాప్ రక్షణ కవచమని పేర్కొన్నారు. ప్రధానంగా మహిళలపై జరిగే వేధింపులు, అత్యాచారాలు, ఇతర హింసాత్మక ఘటనలు నివారించడానికే యాప్ ఏర్పాటు చేశామన్నారు. సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారాన్ని లక్ష్యంగా చేసుకుని నేరగాళ్లు సైబర్ మోసగాలకు పాల్పడుతున్నారన్నారు. వాటి కట్టడికి అప్రమత్తత ఒకటే మార్గమని ఎస్ఐ రూపావతి తెలిపారు. ఈ కార్యక్రమంలో సన్ఫ్లవర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫౌండర్ ఎంఎన్ కుమారి, మాజీ డిప్యూటీ మేయర్ మల్లా అప్పలరాజు, సింహాద్రి టీఎంటీ సేల్స్ హెడ్ వి శ్రీజన్ బాబు, సోషల్ వర్కర్ కందుకూరి శ్రీనివాస్ రెడ్డి, విలియన్స్ కళాశాల చైర్మన్ కోలా సతీష్ కుమార్, ప్రిన్సిపల్ బి శ్రీనివాసరావు, హ్యుమానిటేరియన్ చైర్మన్ బిఏఎన్ నంద, ఫౌండర్ టీవీడి దాస్ పాల్గొన్నారు. అది పాటించేవాళ్ళు చాలా వరకు. అప్పుడు అంత ప్రాబ్లం ఉండేది కాదు. ఈ క్రైమ్ అనేది ఏమవుతుందంటే యాక్చువల్లీ ఉన్న కొద్ది ఇది సొసైటీలో ఇంక్రీజ్ అవుతుంది. మేబీ బికాస్ ఆఫ్ మూవీస్ కానీ, మేబీ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, మేబీ బికాస్ ఆఫ్ ఇండిపెండెన్స్ కానీ, మేబీ బికాస్ ఆఫ్ ఎకనామిక్ స్ట్రెంత్ కానీ. మీకు ఫైన్ ట్యూనింగ్, మీరందరూ తెలివైన వాళ్ళే, మీరందరూ మంచి వాళ్ళే, అందరు మంచి వాళ్ళే, బై బర్త్ అందరు పిల్లలు కూడా ఈక్వలే. వై దే ఆర్ చేంజింగ్ దేర్ బిహేవియర్ తేడా వస్తుంది. ఎక్కడ వస్తుంది బాగా ఆలోచిస్తే మేడం చెప్పినట్టు 10 మంది పిల్లలు ఉన్నప్పుడు మా మీద కాన్సన్ట్రేషన్ ఉండేది కదా వాళ్ళకి. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ పెరిగింది. ప్రేమ ఇంపార్టెంట్ అని మేడం చెప్పింది. అక్కడికి ట్యూనింగ్, ఫైన్ ట్యూనింగ్ ఏంటి, ప్రేమ ఎలా ఉండాలి, మా పిల్లలు తప్పు చేస్తుంది చెప్పాలి. ఇది రివర్స్ వస్తుంది. ఇది ఎలాగెళ్తుంది, మా పాప తప్పు చేయదండి, మీ పాపే తప్పు చేస్తుంది, మీ అమ్మాయి తప్పు చేస్తుంది. అసలు మెయిన్ ఇష్యూ ప్రాబ్లం వదిలేస్తుంది. ఎందుకు ఆ గొడవ వచ్చింది, ఎందుకు ఆ సిచ్యువేషన్ వస్తుంది, ఎందుకు వీళ్ళు ప్రాబ్లమ్స్ లో పడుతున్నారు అన్నది ఒక్కసారి ఆలోచిస్తే మనం యాక్సెస్ ఫ్రీడమ్ గానీ ఇస్తున్నాము, లేదా వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు క్వశ్చన్ వేయట్లేదు. అమ్మాయి ఎక్కడికి వెళ్ళావు, సింపుల్ క్వశ్చన్, ఎక్కడికి వెళ్ళావు, చదువుకున్నావు అంటే ఎక్స్ట్రా క్లాస్ ఏదో ఒకటి, మంచి పని కానీ చెడ్డ పని కానీ ఏదో ఒకటి ఉంటుంది. ఫాలో అయినప్పుడు శక్తి యాప్ లో క్లిక్ చేస్తే చాలు మా టీం మీ దగ్గరికి వస్తారు. మా టీంలో చాలా టీమ్స్ ఉన్నాయి.
సిపి గారు వచ్చిన తర్వాత టీమ్స్ కూడా మేము అప్లై సివిల్ డ్రెస్ లో పెట్టాం. అంటే అవతల పర్సన్ వచ్చి మిమ్మల్ని ఏడిపిస్తే మేమేం చేయగలం, కానీ మీరే అవతల పర్సన్ దగ్గరికి వెళ్తే మేమేం చేయలేకున్నాండి. సైబర్ ఎఫెక్ట్స్ జరుగుతున్నాయి. బయట ఆటో డ్రైవర్స్ అంటే అందరూ అలా అన్నాను తప్పు, చాలా ఘోరంగా ఉన్నారు. చిన్నపిల్లలు అంటే వాళ్ళకి తెలియదు అనుకోవచ్చు, తెలిసి మనమే చెప్పాల్సింది. లేకపోతే మీలో చాలా మంది ఫ్యూచర్ లైఫ్లు చాలా మంది ఇందులో ఎంతోమంది డాక్టర్స్, ఐఏఎస్, ఐపీఎస్, ఇంగ్లీష్, మీరు హోటల్ మేనేజ్మెంట్ అయినప్పటికీ కూడా మనం చేసే వృత్తికి మనం వచ్చే జాబ్కి. ఏలూరు జిల్లా పోలవరం మండలంలో శ్రీ చైతన్య ఆటో యూనియన్ సర్వసభ్యులు తమ బాధను వ్యక్తం చేస్తూ ఏటుగట్టు వద్ద మహాధర్నా నిర్వహించారు. ఆటో కార్మికులు కలిసి రోడ్డుపై వంట వార్పు కార్యక్రమం చేపట్టి జీవనోపాధి కోల్పోయిన దుస్థితిని ఆవేదనగా చూపించారు. తర్వాత పోలవరం మెయిన్ సెంటర్లో ఆర్టీసీ బస్సులో భిక్షాటన చేసి తమ బాధను ప్రజలకు తెలియజేశారు. అనంతరం ఏటుగట్టు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తూ నినాదాలు చేశారు. స్త్రీ శక్తి పథకం వల్ల ఆటో డ్రైవర్లు పూర్తిగా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ తహసీల్దార్ వినతి పత్రం అందజేస్తూ ప్రభుత్వం ఈ సమస్యను సీరియస్ గా తీసుకొని తమ కుటుంబాలకు ఉపశమనం కల్పించాలని కోరారు. పిల్లలకు ఆహారం పెట్టలేక మా ఇళ్లలో ఘోరంగా పరిస్థితి తలెత్తింది, మమ్మల్ని దయచేసి రక్షించండి అని మీడియా ముందు యూనియన్ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. నా పేరు ఏర్నాల్ జాన్బాబు. నేను ఈ ఆటో వృత్తిని గత 20 సంవత్సరాలుగా ఎన్నుకున్నాము. ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఈ రోజున్న పరిస్థితుల్లో ఇంటర్, డిగ్రీ చదువుకున్న వాళ్ళందరూ ఏ ప్రభుత్వం కూడా జాబ్ లేక ఈ వృత్తిని మేము ఎంచుకున్నాం. అందరం కూడా సొంత సెల్ఫ్ వృత్తి కింద ఈ ఆటోలో మేము నమ్ముకొని ఉన్నాము. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆటో డ్రైవర్ పరిస్థితులు ఎలా ఉందంటే చాలా హీనాతిహీనంగా ఉంది. అది ఎలా చెప్పాలంటే ఇంకా ఇటు పనిలోకి వెళ్ళలేము, కూలి పనికి వెళ్ళలేము. అలా అని చెప్పి జాబుకు వెళ్ళినా మాకు ఇస్తలేదు. ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల టోటల్ వ్యవస్థ అంతా కూడా పాడైపోయింది. అదేవిధంగా ఈ మాది పోలవరంలోనూ పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టుగానే పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అనే మేము కూడా అందులోనూ ఒక పొలాలు, ఇల్లు అన్నీ కూడా సర్వం కోల్పోయి ఈ పోలవరంలో ఉంటున్నాం. మేము ఈ రోజున్న పరిస్థితుల్లో అటు ప్రాజెక్టులోనూ మాకు ఉపాధులు ఏమి ఎవరో, ప్రాజెక్టులోకి ఆటో కూడా వెళ్ళనివ్వరు. ఎందుకు వెళ్ళనివ్వరని ఏంటి అని అడిగితే మీరు ఆటో ప్రాజెక్టులో తోలలేరు, ఆటోలు పడిపోతే మాకు ఒక షాక్ చెప్తారు అక్కడ చెక్ పోస్ట్ వద్ద. కనీసం ఈ ప్రాజెక్టు ఇంత సర్వం ఇంత కోల్పోయి ఉన్నాం కదా, మేము ఆటో వృత్తిని ఎన్నుకున్నాం కదా, ఆ ప్రాజెక్టులోకి వెళ్తే కూడా మాకు ఇటువంటి అవకాశం కూడా లేదు. అది ఏంటంటే ఎందుకు వెళ్ళినారంటే ఎవరు ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ గారిని అడిగినా ఎవరిని అడిగినా మేము ఆటో వాళ్ళ పరిస్థితి కొన్ని సందర్శకులు వస్తే చూడడానికన్నా సరే ఇస్తే మా పర్మిషన్ అని ఇస్తే మాకు ఎంతో కొంత జీవనోపాధి ఉంటుంది. అదేవిధంగా ఆటో వాళ్ళ పరిస్థితి రోజు ఎలా ఉందంటే చాలా ఘోరంగా దారుణంగా ఉంది. ఇటు బస్సులు ఫ్రీ బస్సులు, అది మా పోలవరానికి అన్ని ఫ్రీ బస్సులే, ఆటోలు ఎక్కుతలేదు, ఏమీ ఉండలేదు అసలు. ఈ పథకం 15వ తారీఖు నుంచి కూడా 15వ తారీఖుని రిలీజ్ చేశారు. ఆ పథకం ఈ రోజు 26వ తారీఖు 12 రోజులు అయింది. ఈ రోజుకి కూడా ఆటో వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. కొంతమంది ఆటో వాళ్ళు ఏం చేస్తారో ఏం చేయాలో తెలియక ఆటోలు అమ్మేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకొంతమంది ఏం చేద్దామని ఆలోచన ఏ పని చేయలేక ఈ రోజు పరిస్థితులు అలాగ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకుని చదువుకున్న యువతకి, ఆటో డ్రైవర్లకి ఏదో ఒక ఉపాధి అవకాశాలు చూపించి కొన్ని బ్యాంకులలో ఇప్పించి వాళ్ళ చేత నైతిక ఏదైనా అభివృద్ధులు చేపించి వాళ్ళకి ఏదైనా లోన్లని ఇదని ఇచ్చి వ్యాపారాలని ఇంకోటని చేపించి, లేదంటే చదువుకున్న యువతకి ఆర్టిస్టులో కానీ ఇంకో దాంట్లో ఏదోటి అలా చదువుకున్న దాన్ని బట్టి ఏదోటి అవకాశాలు కల్పించాలని, ఒక కనీస జీతవృత్తులు మాకు అందించాలని, మమ్మ ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని మేము వినవించుకుంటూ 79వ మేనియాది సెలూన్ ప్రారంభించిన జబర్దస్త్ ఆర్టిస్ట్ కుమారి వర్ష. హైదరాబాద్ కొండాపూర్లో రాఘవేంద్ర కాలనీ మేనియాది సెలూన్ 79వ బ్రాంచ్ ఘనంగా ప్రారంభించిన జబర్దస్త్ ఆర్టిస్ట్ కుమారి వర్ష. ముఖ్య అతిథులుగా నరేష్ గ్రూప్ కంపెనీ అధినేత చాగల నరేంద్రనాథ్, పివి శ్రీనివాస్, సోమనాథ్ చేతుల మీదుగా జ్యోతిని వెలిగించి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. నరేష్ గ్రూప్ అధినేత కుమార్తె గౌతమి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకు వాసు, ఉదయ్, వర్ష ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. కుమారి వర్ష మాట్లాడుతూ ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉందని, ఇంకా దీన్ని దినదిన అభివృద్ధి చెంది 100 బ్రాంచ్లు ప్రారంభించాలని కోరుకుంటున్నామని తెలియజేశారు. 79వ బ్రాంచ్ ప్రారంభోత్సవంలో భాగంగా స్పెషల్ ఆఫర్ 40% ఆఫ్ ప్రకటించామని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రోగ్రాంలో భాగంగా సంతోష్ అండ్ సమీర్ ఈవెంట్ సింగర్స్ పాడిన పాటలు ప్రేక్షకులను శ్రోతలుగా ఎంతగానో అలరించాయి. కార్యక్రమంలో అతిథులతో పాటుగా మేనియాది సెలూన్ సిబ్బంది, కస్టమర్స్ తదితరులు పాల్గొన్నారు. SR7 టీవీ రిపోర్టర్ పి కొండలరావు. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా కోసం మీరు వెయిట్ చేయడం కూడా చాలా సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. సో
ఈ సెలూన్ గురించి నేను చెప్పాలంటే ఫస్ట్ నాకు అప్రోచ్ అయినప్పుడు కూడా ఏంటి స్పెషల్ అంటే నేను బేసిక్గా ఒక లాంచింగ్కి వచ్చినప్పుడు దాని డీటెయిల్స్ తీసుకోవడం నాకు అలవాటు. ఈ సెలూన్ కోసం నేను చాలా విన్నాను, చాలా స్పెషల్గా ఉంటుంది, చాలా స్టైల్గా ఉంటుంది. అంటే వచ్చే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఎలా ఉన్నా ఇక్కడ ఒక స్టైల్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, వాళ్ళు ఒక గ్లామర్ని ఇంకా పెంచుకోవచ్చు అని. సో నాకైతే చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను దీనికి లాంచింగ్కి రావడం కోసం. దీని స్పెషాలిటీ చెప్పాలంటే బడ్జెట్ ఫ్రెండ్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది, అలానే స్టైల్ని మరింత పెంచుకోవచ్చు. అండ్ ఇలానే ఇది ఎన్నో బ్రాంచ్? 79. ఓ మై గాడ్. సో తొందరలోనే ఇది 100 కాబోతుంది. సో 100 కాబోతుంది. ఇన్ని బ్రాంచెస్ అంటే ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి అంటే దీన్ని ఒక గొప్పదనం మీ అందరికీ తెలుసు. సో నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో తప్పకుండా అందరూ ఈ రాఘవేంద్ర కాలనీ కొండాపూర్కి వచ్చి విజిట్ చేయండి. మనకి మణికొండ నుంచి కానీ హైటెక్ సిటీ నుంచి కానీ చాలా దగ్గరలో ఉంది. ఈ మేనియా ది సెలూన్ని ఖచ్చితంగా అందరూ విజిట్ చేయండి. చాలా కంఫర్ట్గా ఉంది అండ్ స్టైలిష్గా కూడా ఉంది. సో మనకి అందరికీ ఒక సెలూన్కి వచ్చినప్పుడు మనం చాలా రిలాక్స్గా ఉండాలి, చాలా రిలాక్స్ అవ్వాలి అని అనుకుంటాము. సో మన ఒక గ్లామర్ని పెంచుకోవడం కోసం తప్పకుండా మీరు ఈ సెలూన్కి విజిట్ చేయండి. అందరూ తప్పకుండా రండి. బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది అండ్ కంఫర్ట్గా ఉంది. సో మన గ్లామర్ని మరింత పెంచుకోవాలి కాబట్టి తప్పకుండా వచ్చేసేయండి. సో థ్యాంక్ యూ సో మచ్, మీరు నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఈ 100 సెలూన్ కూడా నేనే లాంచ్ చేయబోతాను తొందరలో. సో తప్పకుండా అందరూ వచ్చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో నా కార్ కొంచెం లేట్ అవ్వడం వల్ల నేను లేట్ అవ్వాల్సి వచ్చింది. సో చాలా వీళ్ళకి పేషెన్స్ ఉందని నాకు అర్థమైపోయింది. సో తప్పకుండా ఈ సెలూన్ వచ్చి మీరు విజిట్ చేయండి. ఇక్కడ నా హెయిర్ స్టైల్ చూసారా ఎంత స్టైలిష్గా. ఈరోజు నేను స్టైల్గా ఉన్నానా లేదా? ఉన్నానా కొత్తగా? ఇదంతా వీళ్ళు చేసిందే. సో మార్నింగ్ నా ఇంటికి వచ్చి నన్ను ఇంత స్టైలిష్గా రెడీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీ స్టాఫ్ కూడా చాలా డిఫరెంట్గా నన్ను చూపించారు. ఇలానే మీరు కూడా చాలా డిఫరెంట్గా స్టైలిష్గా కనిపించాలంటే తప్పకుండా ఈ సెలూన్కి విజిట్ చేయండి. సో ఈ బ్రాంచెస్ చాలా ప్లేసెస్లో ఉన్నాయి, మీకు గూగుల్ చేస్తే మీకు నియర్ బైలో ఉండొచ్చు. తప్పకుండా అందరూ విజిట్ చేయండి. అందరూ హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ. తణుకులో మట్టి వినాయకుల పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.